నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. లగ్నాల వారీగా చెప్తూ ఉన్నారు ఏ లగ్న జాతకులు ఎలా ఉంటారు అనేది. సింహ లగ్నం ఎలా ఉంటారండి? సింహ లగ్నం అని చెప్పంగానే వావ్ అనేది వింటూ ఉంటాము. ఇస్ ఇట్ సో? అంత వావ్ అనేలాగా ఉంటుందా? అసలు ఎలా ఉంటారు సింహ లగ్న జాతకులు? చాలా బిందాస్‌గా ఉంటారు నన్ను వాళ్ళు. అవునా? రైట్. సింహ దెన్ లగ్నం ఇట్స్ వావ్ ఓన్లీ. రైట్. చాలా అంటే డీసెంట్‌గా ఎదుటి వాళ్ళని నొప్పించకుండా, వాళ్ళు ఏ విషయాన్ని ఒప్పుకోకుండా, ఏ విషయం మనకు ఓపెన్‌గా చెప్పకుండా, సైలెంట్‌గా ఏం చెప్పినా సరే ఓకే అని తలకి ఊపడం. అది చేస్తారో చేయరో తెలీదు. విన్నారో లేదో తెలీదు. కానీ స్మైల్ ఇచ్చి ఒప్పుకున్నట్టు వెళ్ళిపోతుంటారు. సో, అది వాళ్ళకుండే గొప్ప లక్షణం అది. అది. ఎంత సిట్యుయేషన్స్ కానియండి. ఓకే. నవ్వుతూ రైట్. ఉంటారు. ఆ! చేద్దాం. తప్పకుండా ఎళ్దాం అంటారు అంతే. వాళ్ళకి నచ్చిందో లేదో తెలీదు. సో, వీళ్ళ విషయాల్లో చాలా మంది ఏంటంటే వీళ్ళన్నీ ఫాలో అవుతున్నారు. వీళ్ళు చాలా మంచివాళ్ళు. వీళ్ళన్ని విషయాలు వింటారని. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అనేది సిట్యుయేషన్స్ బట్టి మారుతుంది. ఒక మనిషికి ఒక మనిషి మంచివాడు అనిపించొచ్చు. ఇంకో మనిషి చెడ్డవాడుగా అనిపించొచ్చు. ఎందుకంటే అది సిట్యుయేషన్ అది. కరెక్ట్. సో, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ ఏంటంటే చాలా లైఫ్‌ని ఎక్కువ స్ట్రెస్ అవ్వాలని గాని, ఎక్కువ పరిగెట్టాలని గాని, పరిగెట్టి పాలు తాగాలని గాని వీళ్ళ ఆలోచన ఉండదు. డీసెంట్‌గా చేయాలనుకుంటారు. డిగ్నిటీగా ఉండాలనుకుంటారు. ఏది ఉన్నదో అది హ్యాపీగా బతకాలనుకుంటారు. లైఫ్ చాలా చిన్నది. దాని కోసం స్ట్రగుల్ చేసి, ఫేస్ చేసి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఓపిక లేదు. అండ్ జెంట్స్ అయినా అంతే, లేడీస్ అయినా అంతే. ఈ సింహ లగ్నంలో ఉన్నవాళ్ళు. జనరల్‌గా ఏంటంటే కొంతమంది కొన్ని లగ్నాల్లో లేడీస్ కొంచెం పవర్‌ఫుల్‌గా పనిచేస్తారు. జెంట్స్ కొంచెం స్లోగా పనిచేస్తారు. కొన్ని లగ్నాల్లో జెంట్స్ బాగా పవర్ ఉంటే లేడీస్ స్లో ఉంటారు. ఈ లగ్నంలో మాత్రం ఇద్దరు సమానంగానే ఉంటారు. వాళ్ళు అనుకుంది వాళ్ళు చేస్తుంటారు. చాలా వరకు మంచి ఎడ్యుకేషన్స్ ఉంటాయి. మంచి ఆఫీస్, మంచి జాబ్స్, మంచి సెటిల్మెంట్స్ లైఫ్స్ ఉంటాయి. కొంతమందికి అసలు సెటిల్మెంటే ఉండదు లైఫ్‌లో. ఓహ్! అలాగా కాంట్రాస్ట్. కష్టపడుతూనే అసలు అంటే నాకు ఈ లైఫ్ సెటిల్మెంట్ లేదనుకని అనుకోరు వాళ్ళు. ఇదే లైఫ్ అనుకుంటారు వాళ్ళు. అలాగుండే లక్షణాలు ఎక్కువ ఈ సింహ లగ్నం వాళ్ళకి. ఎంతటి వాళ్ళనైనా సరే కాలం పడితే క్షమించేస్తారు. వాళ్ళు మోసం చేస్తే వీళ్ళు మోసపోయారు. అయ్యో! మేము మోసపోయామండి, కరెక్టేనండి. మళ్ళీ మమ్మల్ని మీరు కలుపుకోండి, క్షమించండి మమ్మల్ని కాలం పడితే, ఆ మోసం చేసి మర్చిపోయి, మళ్ళీ వాళ్ళ కోసం సేవ చేస్తారు వీళ్ళు. అది. జనరల్‌గా ఏంటంటే సింహలగ్నం వాళ్ళని బాగా పక్కన పెట్టుకొని వాళ్ళని వాడుకుంటుంటారు. ఓర్పుగా మాట్లాడడానికి, ఇప్పుడు ఇదే కాదు చెప్పడానికి. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ వీళ్ళు పంపిస్తే, వీళ్ళు సంధి చేసి, ఇలా కాదండి, ఇలా చెప్పండి, ఇలా చేయండి అని చెప్పేసి. సో, అవతల వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా కోపం రాకుండా మాట్లాడగల శక్తి ఉన్నవాళ్ళు వీళ్ళే. కానీ వీళ్ళకలా కోపం రాదని మాత్రాన అంటే కోపంగా, ఆవేశం గట్టి గట్టిగా మాట్లాడరు. అన్నీ విని లాస్ట్ ఒక్కొక్క మాట బాణంలా వదులుతారు. ఆ ఒక్క మాటకి వాళ్ళ జీవితంలో మళ్ళీ ఇంకోసారి మాట్లాడరు. స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఎలా ఇస్తారంటే కళ్ళతో ఇస్తారు చూడమంది కదా! అలా కళ్ళతో గాని, చేతులతో గాని వీళ్ళు సింహలగ్నం వాళ్ళు అడ్మిన్స్‌గా వీళ్ళు పనిచేస్తుంటారు చాలా ఆఫీసెస్‌లో. ఎందుకంటే కూల్‌గా ఆన్సర్ ఇవ్వడం గాని, ఎదుటి వాళ్ళు చెప్పడం గాని, హెచ్ఆర్స్‌గా ఇంత కూల్‌గా ఎలా చెప్తున్నారు ఆవిడ ఆన్సర్ అంటే, ఇంత కూల్‌గా చెప్తున్నారు ఎలా చెప్తున్నారు ఆయన ఆన్సర్ అని అలాగే చెప్తారు సార్. ఎప్పుడు అంతే కూల్‌గా చెప్తారని. కానీ వీళ్ళ అనుకున్న పనులు, వీళ్ళు చేయాల్సిన పనులు, చిన్నప్పటి నుంచి వీళ్ళు నేర్చుకున్న పనులు ఏది మానరన్న. ఎక్కడున్నా సరే. దేశాల్లోను, విదేశాల్లో ఉండి. ఒక అబ్బాయికి సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉందంటే, విదేశాల్లో వెళ్ళినా సంధ్యావందనం చేసుకుంటాడు. వాళ్ళు ఎవరైనా ఏమైనా అనుకోని సంబంధం లేదు నాకు. ఆయన చెంబు, ఆయన పంచ తెచ్చుకొని కట్టేసుకొని చక్కగా సంధ్యావందనం చేసుకొని ఆఫీస్‌లోనే చేసేసుకొని బయలుదేరుతారు. అలాంటి పట్టుదల ఉన్న మనుషులన్నమాట. ఒకసారి అనుకుంటే అది చేసుకుంటూ పోతారు. దీనికి ఇలా మారుద్దాం, అలా మారుద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అనేది ఉండదు. ఒక ఉద్యోగం ఒక సంస్థలో జాయిన్ అయ్యారంటే ఒక 30 ఏళ్ల వరకు అదే సంస్థలో చేస్తూనే ఉంటారు. పక్క వాళ్ళ దగ్గర ఎక్కువ వస్తుంది, ఇక్కడ తక్కువ వస్తుంది, వెళ్దాం అలా ఏమి ఉండదు. చేసుకొని వెళ్ళిపోతారు. చాలా అంటే నిండు కొండలాగా ప్రశాంతంగా లైఫ్‌ని లీడ్ చేసే లక్షణాలు ఎక్కువ వీళ్ళకి. వావ్! వావ్! అది. ఓకే. కాకపోతే వీళ్ళు అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఈ కాలంలో ఇలాంటి మనుషులకి అంత ప్లేస్‌మెంట్ అది ఉండదు. ఎందుకంటే వైఫ్ అపోజిట్ వచ్చిందనుకోండి, డెఫినిట్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తది. అలాగే హస్బెండ్ అపోజిట్ వచ్చాడు డెఫినిట్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎందుకు అలా సైలెంట్‌గా ఉంటావు, చేయవా అని చెప్పేసి. కానీ వైఫ్ సింహలగ్నం వస్తే హస్బెండ్‌కి ఒక విధంగా సేఫే. ఇది కావాలి, అవి కావాలి, నగలు కావాలి, చీరలు కావాలి, ఇవి కావాలి, అవి కావాలి ఏమి అడగదు. ఏమిస్తే అది దాన్ని మేనేజ్ చేసేస్తుంది. ప్రశాంతంగా మా అమ్మ ఉంటే అన్ని పనులు అయిపోతాయండి అని చెప్తారు పిల్లలు చాలా మంది కదా! మెయిన్ సింహ లగ్నంలో పుట్టిన అమ్మాయిలే ఉంటారు వాళ్ళు. వావ్! మా అమ్మ చూసుకుంటదండి అన్ని. మా నాన్న ఏమి ఇచ్చారో తెలీదు. మా అమ్మ ఎప్పుడు ఏ రోజు ఏది మమ్మల్ని అడగలేదు.
ఎక్స్పెక్ట్ కొని చేయదు, అనుకుని చేసేసి వెళ్ళిపోతుంటారు. అలాంటి లక్షణం ఈ సింహలగ్నం, సూపర్ లక్షణం అది. Definitely, definitely. కానీ Beautiful. అబ్బాయిలకి అది కొంచెం ఇబ్బంది. Hmm. ఎందుకంటే ఈ రోజులో ఉన్న వాళ్ళు అలాగే ఉందాం, ఇంతే శాలరీతో బతుకుదాం అంటే అమ్మాయిలు ఒప్పుకోరు కదా. Hmm. అది మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. Hmm. దానివల్ల కూడా వీళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఏ భగవత ఆరాధన చేసుకోవచ్చు వీళ్ళు? ఎక్కువ ఆదిత్య హృదయం అన్న, ఎందుకంటే వీళ్ళకి వెన్నుపూసకు సంబంధించిన ప్రాబ్లమ్స్, హెల్త్, కాళ్ళ నొప్పులు, కాళ్ళకు సంబంధించిన బాధలు ఎక్కువగా ఉంటుంటాయి. Hmm. ఒక వేరికోజ్ వెయిన్స్ అని చిన్న వయసులోనే వేరికోజ్ వెయిన్స్ అని చెప్పి కాళ్ళకి వస్తుంటాయి, కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్స్ ఆగిపోతుంటాయి. Hmm. అవి ఒక ప్రాబ్లం ఉంటాయి వీళ్ళకి. తర్వాత చాలా మందికి గూనులాగా ఇలా వంగి నడుస్తుంటారు, ఆ వెన్నుపూస సరిగా నిలబడక. సో అందుకే వీళ్ళు ఆదిత్య హృదయాన్ని చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువ ప్రతి ఆదివారం ఉపవాసం ఉండడం, అంటే ఆ రోజు అన్నాన్ని తినకుండా Hmm. ఏదైనా టిఫిన్ చేసుకోవచ్చు. Hmm. గోధుమతో చేసిన ఏదైనా తిన పదార్థం తినడం, సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల వీళ్ళు ఆ హెల్త్ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు. Right. ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది వాళ్ళ మనస్తత్వానికి వ్యతిరేకం. అది గ్రహాల అనుగ్రహం ఇస్తే కొంతమంది బాగా టాప్ లెవెల్లో వెళ్తారు, లేకపోతే బిందాస్కి వెళ్ళిపోతుంది లైఫ్. లైఫ్ బిందాస్ వెళ్ళిపోతుంది. అంటే చాలా కూల్ అన్నమాట. అయితే కూల్, ప్రశాంతమైన జీవితం. ఎక్కడున్నా హాయిగా ఉంటారు వాళ్ళు. అది. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. అయితే ఏ రంగాల్లో వీళ్ళు బాగా రాణిస్తారని అనుకోవచ్చు? వీళ్ళకి అన్ని రంగాల కంటే కొన్ని ఏంటంటే మెయిన్ టీచింగ్ ఇంట్రెస్ట్. ఒక విషయాన్ని నిదానంగా చెప్పడం ఇష్టం. చాలా మంది ఏంటంటే టీచర్స్ గా చాలా మంది ఉంటారు సింహలగ్నంలో. వాళ్ళు పర్ఫెక్ట్ గా చెప్తారు, పద్ధతిగా లెక్క వేసి ప్రతి ఒక్క లెక్కలు వేసి చెప్పడం. లెక్కల మాస్టర్ అని అంటారు, ఆ లెక్కలని చెప్తారు. జీవితంలో వీళ్ళకి లెక్కలు దసరే తెలియదు కానీ ఎదురు వాళ్ళకి లెక్కలు మాత్రం బాగా నేర్పిస్తారు. ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలని చెప్పేసి నేర్పిస్తారు. తర్వాత తెలుగు బాగా చెప్తారు. సాహిత్యం అని చాలా ఇష్టంగా ఉంటుంది, సాహిత్యం బాగా రాణిస్తారు. తర్వాత సంగీతంలో చాలా ఇంట్రెస్ట్. సో ప్రశాంతమైన జీవితం కోరుకోవడానికి వీళ్ళు అన్ని ఇలాంటి విషయాల్లో ఎక్కువ ఎడ్యుకేషన్ ఇష్టపడతారు. చిన్నప్పటి నుంచి మొదటి నుంచి ఏంటంటే ఏదైనా వాతావరణం ఉంటే ప్రశాంతంగా ఉండాలి. సో పరిగెట్టాలి, సాధించాలి అనే కోరికలు ఎక్కువగా ఉండవు వీళ్ళకి. సో ఏదైనా సరే లైఫ్ హ్యాపీగా వెళ్ళాలి. గట్టిగా అరిచినా, గట్టిగా మాట్లాడినా నచ్చదు. సాఫ్ట్గా చెప్పు, ఏది ఉన్నా సరే నిదానంగా చెప్పు. ఇప్పుడు కంగారు ఏముంది, అంత కంగారు పడి మాట్లాడడం ఏముంది అని చెప్పే లక్షణం ఎక్కువ. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సాఫ్ట్గా మాట్లాడే డిసిప్లిన్గా ఉండాలంటే వాళ్ళు ఎక్కువ లెక్చరర్స్, టీచర్స్గా వీళ్ళు బాగా రాణిస్తారు. దాన్ని కూల్గా ఆన్సర్ ఇవ్వడం కానీ, ఎదురు వాళ్ళు చెప్పడం కానీ, హెచ్ఆర్స్గా ఇంత కూల్గా ఎలా చెప్తుంది ఆవిడ ఆన్సర్ అంటే, ఇంత కూల్గా చెప్తున్నారు ఎలా చెప్తున్నారు ఆయన ఆన్సర్, ఆయన అలాగే చెప్తారు సార్, ఎప్పుడు అంత కూల్గా చెప్తారని. కానీ వీళ్ళ అనుకున్న పనులు, వీళ్ళు చేయాల్సిన పనులు, చిన్నప్పటి నుంచి వీళ్ళు నేర్చుకున్న పనులు ఏది మానకన్నా. ఎక్కడ ఉన్నా సరే, దేశాల్లోనూ విదేశాల్లో ఉండి ఒక అబ్బాయికి సంధ్యావందనం చేసుకున్న అలవాటు ఉందంటే విదేశాల్లో వెళ్ళినా సంధ్యావందనం చేసుకుంటాడు. వాళ్ళు ఎవరైనా ఏమైనా అనుకోని సంబంధం లేదు నాకు. ఆయన చొంబు, ఆయన పంచాన్ని తెచ్చుకుని కట్టేసుకొని చక్కగా సంధ్యావందనం చేసుకుని ఆ ఆఫీస్లో చేసేసుకుని బయలుదేరుతారు. అలాంటి పట్టుదల ఉన్న మనుషులు అన్నమాట. ఒకసారి అనుకుంటే అది చేసుకుంటూ పోతారు. దీనికి ఇలా మారుద్దాం, అలా మారుద్దాం, ఇలా చేద్దాం, చాలా అంటే నిండు కొండలాగా ప్రశాంతంగా లైఫ్ ని లీడ్ చేసే లక్షణాలు ఎక్కువ. కాకపోతే వీళ్ళు అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఈ కాలంలో ఇలాంటి మనుషులకి అంత ప్లేస్మెంట్ అంటే ఉండదు. బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సింహ లగ్నం జాతకులు ఎలా ఉంటారు అనేది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా లగ్నం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.